ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని భట్టి విక్రమార్క చెప్పారు. ఆనాటి సీఎం రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయబోతున్నామని భట్టి చెప్పారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి 24 గంటలు పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని తపన పడదు కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రం ఇస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ప్రజానికి రాష్ట్ర వనరులు అందకుండా పోతా ఉన్నాయి. అది ఇస్తే వీళ్ళందరికీ అందుబాటులో తద్వారా రాష్ట్ర ప్రజలు రైతాంగ సోదరులు అభివృద్ధి చెందుతారని ఆశపడి చెందిస్తే ఆ ఇచ్చిన రాష్ట్రాన్ని ఎనగాల్సిన నక్కల పాలైనట్టు టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ చేతుల్లో పడి ఈ రాష్ట్ర ఆర్థిక వనరులపై విధ్వంసమైపోయి వనరులు పోయి అప్పుల పాలై పాలనా వ్యవస్థ విధ్వంసమై అగాధంలో చూసుకొస్తా ఉంటే ఈరోజు కాపాడే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉంటాం. అందుకే ప్రతి క్షణం ఉరుకుల పరుగులతో పనిచేస్తూ ఉన్నాం. మిత్రులను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ అందరూ ఇచ్చినటువంటి అవకాశంలో విదేశీ ఓటుతో నేను గెలిపించి పంపిస్తే ఈరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు పాలనా వ్యవస్థలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కలిసి బాగుచేసేటువంటి అవకాశం కలిగింది. మీ వల్ల ఈ అవకాశాన్ని వినియోగించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ దాంతో పాటు ఈ శాస్త్ర నియోజకవర్గాన్ని దాదాపు 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనే మాట ఏదైనా అభివృద్ధి అంటే చివరికి ఈజీఎస్ లో వచ్చేటువంటి 100 రోజుల పనిలో వచ్చేటువంటి